దావీదు చెప్పిన మాట ఏంటి అని మనం గమనించినట్లయితే 4వ వచనం చూడండి. తరువాత రాజు అమాసాను పిలిపించి, 3 దినములలోగా నీవు నా దగ్గరకు యూదా వారిని అందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా అమాసా యూదా వారిని సమకూర్చుటకై వెళ్ళిపోయెను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అబీషైను పిలువనంపి, బిక్రీ కుమారుడైన షెబ అబ్షలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును. వాడు ప్రాకారములు గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోనేమో గనుక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంటబెట్టుకొని పోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించను. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, షెబా చేసిన పనులు దావీదుకు తెలిసాయి. షెబా యొక్క యాటిట్యూడ్ దావీదుకు తెలిసింది. షెబా పలికిన మాటలు దావీదుకు తెలిసాయి. షెబా దేవుని సంఘానికి లేకపోతే షెబా దేవుని ప్రజలకు ఎంత కీడు చేస్తున్నాడో దావీదు తెలుసుకొని వెంటనే యాక్షన్ తీసుకున్నాడండి. ఒక మాట చెప్పమంటారా దేవుని బిడ్డలారా? దేవుడు పాపాన్ని చూసి చూడనట్లుగా ఎప్పుడు విడిచిపెట్టాడు, ఉపేక్షించడు. పాపాన్ని ద్వేషిస్తాడు దేవుడు. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ద్వేషిస్తాడు, పాపాన్ని మాత్రం ఖండిస్తాడు. నీలో పాపం ఉందంటే ఆ పాపం నువ్వు విడిచిపెడితేనే నీకు దీవెన, నువ్వు విడిచిపెడితేనే నీకు ఆశీర్వాదం. దావీదు తన వద్ద ఉన్న అమాసా అనే ఒక వ్యక్తిని పిలిచి చెప్తున్నాడు, అయ్యా, షెబా అనే ఒక వ్యక్తి నాకు విరోధంగా మాట్లాడి ప్రజలను రాజైన నాకు విరోధంగా తిప్పేస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ షెబాను పట్టుకొని రావాలి అని చెప్తే అమాసా అనే వ్యక్తి ఆలస్యం చేశాడంట. చూడండి, వీడు ఒక లేజీ బిలీవర్కి సాదృశ్యంగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం లేడ్ బ్యాక్ లేజీ బిలీవర్స్గా ఉంటాం. అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా పాపం చేస్తున్నారని తెలిసినా, మన ఇంట్లో ఏదైనా పొరపాటు జరుగుతుందని తెలిసినా, మన బిడ్డలు మార్గం తప్పిపోతున్నారని, దారి తప్పిపోతున్నారని తెలిసినా, భర్త తప్పుడు మార్గంలో వెళ్తున్నాడని తెలిసినా, ఏదో మోసంలో అన్యాయంలో బ్రతుకుతున్నామని తెలిసినా, చూసుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే, పరిస్థితుల తర్వాత చక్కబెట్టుకుందాంలే, పర్లేదు అలా నడిచిపోతుందిగా జీవితం, పర్వాలేదు అన్నట్లుగా కొన్నిసార్లు మనం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంటాం. అది చాలా చాలా డేంజరస్ యాటిట్యూడ్ అండి. విశ్వాస జీవితంలో మన ఇంట్లోకి పాము వస్తే ఏం చేస్తామండి? తర్వాత చూసుకుందామని వంట చేసుకుంటా కూర్చుంటారా? ఇల్లాలు చెప్పండి, అక్కలు సహోదరులు చెప్పండి. ఇంట్లో వంట చేసుకుంటున్నారు, ఒక విష సర్పం మీ ఇంట్లోకి వస్తే వచ్చిందిలే, అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, టైంపాస్ చేసుకుంటుంది, దానికదే బయటకి వెళ్తుందిలే, నా వంట అంతా కంప్లీట్ చేసుకున్నాక దాని సంగతి చూసుకుందాం అనుకుంటారా? అలా అనుకుంటే నీ కాలుకి వచ్చి చుట్టుకుంటుందేమో, అలా అనుకుంటే నీ బిడ్డను కాటేస్తుందేమో, అలా అనుకుంటే నీ ప్రాణాన్ని తీసేస్తుందేమో. వెంటనే ఏం చేస్తామండి? వెంటనే యాక్షన్ తీసుకుంటాం. ఆ పామును మనమైనా కొట్టగలిగితే కర్రతో కొడతాం, లేకపోతే పాములు పట్టే వారికైనా ఫోన్ చేస్తాం, ఇరుగు పొరుగు వారిని కేకలు వేసి సహాయాన్ని కోరుకొని ఆ పామును ఎలా అయినా ఇంటి నుండి బయట పడేసేదాకా మనం విశ్రాంతి తీసుకోం. కానీ చాలాసార్లు మన జీవితంలో పాపం ప్రవేశించినప్పుడు, మన హృదయంలో పాపం ప్రవేశించినప్పుడు, ఒక రాంగ్ యాటిట్యూడ్ మనలో ఒక చిన్న బీజం లాగా, ఒక చిన్న సీడ్ లాగా ప్రారంభమైనప్పుడు తర్వాత చూసుకుందాంలే, పర్వాలేదు,